రామ్ చరణ్ స్థానంలో వేరే ఏ హీరో ఉన్నా సరే డైరెక్టర్ శంకర్ని తన్నేవాళ్ళు. అదే కాకుండా గేమ్ చేంజర్ మూవీ రన్ టైం 5 hours అయితే వచ్చిందంట. డైరెక్టర్ శంకర్ గారు ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పారు అంటే, ఈ మూవీలో కొన్ని సీన్స్ కట్ చేయడం వల్ల ఈ మూవీ అంత బాగా రాలేదు అనేది చెప్పారు. చిరంజీవి గారు వాల్తేరు వీరయ్య మూవీ టైంలో ఒక విషయం అయితే చెప్పారు డైరెక్టర్లకి అలాగే ప్రొడ్యూసర్స్ కి. అవేంటి అనేది క్లియర్ కట్ గా క్లుప్తంగా సోది లేకుండా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా సరే సోది కావాలి అనుకునే వాళ్ళు డెఫినెట్ గా స్కిప్ చేసేయండి. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో కాదు. రామ్ చరణ్ ప్లేస్ లో వేరే ఏ హీరో ఉన్నా సరే డైరెక్టర్ శంకర్ గారిని ఎందుకు తన్నేవాళ్ళు అంటే, రామ్ చరణ్ దగ్గర నుండి డైరెక్టర్ శంకర్ గారు 3 సంవత్సరాలు తీసుకున్నాడు మూవీకి, గేమ్ చేంజర్ మూవీకి. అదే కాకుండా ఈ మూవీ బాగుందా అంటే చాలా మందికి నచ్చలేదు, ఈ మూవీ బాగాలేదు. అదే కాకుండా చాలా మంది ఈ మూవీకి అంత బడ్జెట్ ఎందుకు పెట్టారు అనేది చెప్తున్నారు. అదే కాకుండా డైరెక్టర్ శంకర్ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో అయితే వచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఏమని చెప్పారు అంటే, ఈ మూవీ రన్ టైం వచ్చి 5 hours అయితే వచ్చింది. దానివల్ల ఈ మూవీ ట్రిమ్ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. దాని కారణంగా ఈ మూవీ ఇలా అయితే ఉంది అని అయితే చెప్పారు. దాని కారణంగా ఈ మూవీ ఈ టాక్ వచ్చింది అనేది చెప్పారు. చాలా మంచి మంచి సీన్స్ కట్ చేశాం అని కూడా చెప్పారు డైరెక్టర్ శంకర్ గారు. నాకు ఒక విషయం అయితే అర్థం కాదు, ఈ మూవీ బడ్జెట్ వచ్చి 450 కోట్లు, అంత డబ్బులు అయితే ఈ మూవీ కోసం పెట్టారు. డైరెక్టర్ శంకర్ గారు చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా సరే ఈ మూవీ ఈ రకంగా తీసి ఎడిట్ రూమ్ లోనే కట్ చేశారంట. డైరెక్టర్ శంకర్ గారికి ఏమైనా మైండ్ ఉందా అని చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. చిరంజీవి గారు వాల్తేరు వీరయ్య టైంలో ఒక విషయం అయితే చెప్పారు. ఏంటంటే, డైరెక్టర్స్ అలాగే ప్రొడ్యూసర్ మీరు ఆలోచించుకొని మూవీ తీయండి. అలా ఎందుకు చెప్పారు అంటే, స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే మంచిగా రాసుకోండి, దాన్ని ఇమాజిన్ చేసుకోండి, దాన్ని మీరు ఫీల్ అవ్వండి. ఫీల్ అయ్యి మూవీ బాగుంటుందా బాగాలేదా, ఒకవేళ మార్పులు చేయాలా చేయకూడదా అని ఆలోచించి మూవీలోకి దిగండి. లేకపోతే మీ కష్టం వృధా, ప్రొడ్యూసర్ డబ్బు వృధా, హీరోల ఇమేజ్ పోతుందని చిరంజీవి గారు ఆ టైంలోనే చెప్పారు. చాలా మంది డైరెక్టర్స్ ఈ రకంగానే ముందుగా ప్లాన్ చేశారు. ఏంటంటే, స్టోరీ ఒకటి రాసుకుంటారు, ప్రజెంట్ చేసేది ఒకటి, దాని కారణంగా తీసే సినిమాలు అనమాట హిట్ అయినా సరే ఆ మూవీ కలెక్షన్ పరంగా భారీ నష్టం అయితే తెస్తుంది. మూవీ తీస్తున్నాము అంటే చాలా మంది గురించి ఆలోచించాలి, తక్కువ బడ్జెట్ ఉండాలి, తక్కువ బడ్జెట్లో మంచిగా ప్రజెంట్ చేయాలి. దానివల్ల మూవీకి మంచి పేరు వస్తుంది, డైరెక్టర్లకి మంచి పేరు వస్తుంది, ప్రొడ్యూసర్స్కి మంచి లాభం వస్తుంది. కానీ ఈ రకంగా శంకర్ గారు తీసిన దానివల్ల ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి భారీ నష్టం, రామ్ చరణ్ కెరియర్ మీద బాగా ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఆ 2 hours లో చాలా మంచి మంచి సీన్స్ అయితే ఉన్నాయంట, మంచి మంచి సీన్స్ అయితే కట్ చేశారంట డైరెక్టర్ శంకర్ గారు. ఎందువల్ల అంటే, ఈ మూవీ లెందీ అవడం వల్ల కట్ చేశాం అని అయితే ఒక్క మాట చెప్పేశారు. దీనివల్ల ప్రొడ్యూసర్స్ కి ఎంత నష్టం, హీరో రామ్ చరణ్ కి 1 కాదు 2 కాదు 3 సంవత్సరాల టైం వేస్ట్. దిల్ రాజు గారు ఎంతెంతో అనుకొని తీస్తారు, ఎంతెంతో అనుకొని మూవీ మీద ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఈ రకంగా వీళ్ళు తీయడం వల్ల వాళ్ళకి చాలా నష్టం అవుతుంది. డేస్ పెరుగుతాయి, షూటింగ్ డేస్, అలాగే కెమెరాకు, ఆర్టిస్టులకు, అన్ని రకాలుగా అనమాట వచ్చే నష్టం మొత్తం ప్రొడ్యూసర్సే భరించాలి. ఈ విషయం తెలుసుకొని ఎవరైనా సరే, ఏ డైరెక్టర్ అయినా సరే సినిమా తీయండి, స్క్రిప్ట్ ని ఫాలో అవ్వండి అని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే రామ్ చరణ్ అంటే మామూలు హీరో కాదు, ఆ హీరోకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఒకవేళ రామ్ చరణ్ పరిస్థితిలో ఏ హీరో ఉన్నా సరే డైరెక్టర్ శంకర్ గారిని ఖచ్చితంగా తన్నేవాడు నాకు అనిపించింది. ఈ విషయం గురించి మీరే ఉన్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి.